ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పెరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగియుండమని దానితో చెప్పెను. ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనము. దెన్ ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ టోల్డ్ హర్, గో బ్యాక్ టు యూ మిస్ట్రెస్ అండ్ సబ్మిట్ టు హర్. జెనసిస్ చాప్టర్ 16 వర్స్ 9. ఈ రోజుకు గాను మహిమ కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచనకర్త అయినటువంటి మన దేవుడు మనందరికీ మంచి ఆలోచనలను దయచేయువాడు. తప్పిపోతున్న వారిని, మార్గము తప్పి ప్రవర్తిస్తున్న వారిని మంచి మార్గంలో నడిపిస్తాడు. సరైన మార్గం ఏదో, యథార్థమైన మార్గం ఏదో మన మానవ హృదయాలకు తెలియకపోవచ్చేమో గాని సర్వము ఎరిగిన దేవునికి తెలుసు కదండి. ఈ రోజున లేఖన భాగమును మనం గమనించినట్లయితే దేవుడు శారాయి దాసి అయినటువంటి హాగరుతో ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. శారాయి హాగరును బాధ పెట్టడం వలన ఆమె ఎవరికి చెప్పకుండా తాను పనిచేసే చోటు నుండి పారిపోతుంది. ఈ లోక మనుషులు, ఈ లోక సంబంధులైన వారు కూడా తమకు శోధన రాగానే, ఉన్న ప్రాంతంలో ఇబ్బందులు ఎదురవగానే మరొక చోటికి, మరొక ప్రాంతానికి వెళ్ళిపోతుంటారు. దేవుని యొక్క చిత్తాన్ని అడగరు. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో అర్థం చేసుకోరు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్యులు మాత్రమే కాదు, దేవుణ్ణి విశ్వసించిన మనము కూడా కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టాన్ని బట్టి ఈ లోక రీతిగానే, ఈ లోక సంబంధులముగానే ఆలోచించి సొంత ఆలోచనలు చేసి తప్పిపోతుంటాం కదండి. అయితే అంతో కొంత దేవుని భయమున్న హాగరు కూడా సొంత ఆలోచన చేసింది. తన యొక్క యజమానురాలుతో కలిసి జీవించడం తన వలన కాదు అనుకుంది. ఆమె బాధ పెడుతుంది, ఇక్కడ ఉంటే ఎప్పటికీ నా పరిస్థితి ఇలానే ఉంటుంది అని ఎవరి సలహా తీసుకోకుండా సొంత నిర్ణయం తీసుకుంది. లేఖన భాగంలో మనము గమనిస్తే ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున, అది నా యజమానురాలైనటువంటి శారాయి యొద్ద నుండి పారిపోబోచున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగియుండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అని, లెక్కింపవేలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. హాగరు ఎటువంటి ఆలోచన లేకుండా ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకే దేవుడు హాగరును ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావని. ఈ యొక్క ప్రశ్న దేవుడు హాగరును అడిగినప్పుడు ఆమె అరణ్య ప్రాంతంలో ఉంది, ఎటో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. అటువంటి మార్గము తప్పిపోయిన స్థితిలో ఉన్న ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా నీ యజమానురాలి ఇంటికి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగియుండుము అని, దాని వలన నీ సంతానము అభివృద్ధి పొందుతుంది అని ఆశీర్వదించాడు. హాగరు తన యొక్క యజమానురాలైనటువంటి శారాయి దగ్గర ఒదిగి ఉండలేక, మరి గర్వపు హృదయముతోనో మరే ఏ ఇతర ఆలోచనతోనో పారిపోయింది. అయితే అబ్రహాము ఇంట్లోనే ఆశీర్వాదం ఉన్న సంగతి మర్చిపోయింది. ఆశీర్వాదాన్ని విడిచి శాపము వైపుకు హాగరు పరుగు పెడుతుంది. ఈ రోజున అనేక మంది విశ్వాసులు దేవుని సన్నిధిలో ఉన్న మహిమను గుర్తించక, దేవుని మాటకు లోబడక, దేవుని ప్రణాళిక ఏమిటో గుర్తించక, సొంత ఆలోచనతో, సొంత తలంపుతో దేవుని యొక్క ఆశీర్వాదాలు కాళ్ళదన్నుకొని వెళ్ళిపోతున్న వారుగా ఉన్నారు. అయితే ఆ రోజునే హాగరుతో దేవుడు మాట్లాడినటువంటి మాటలతో ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. హాగరు వలె దారి తప్పిన, మార్గము తప్పిన పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు విడిచి వెళ్దాము అనుకుంటున్న దేవుని యొక్క సన్నిధిలోనే ఆశీర్వాదాలున్నాయి. దేవుని సన్నిధిలోనే నీవు ఫలించగలుగుతావు. నీకు దేవుని యొక్క మాటలు కఠినంగా, కష్టతరంగా అనిపించినా అవే నీకు, నీ యొక్క ప్రాణమునకు, నీ ఆత్మకు సురక్షితమైనవి. తిరిగి వెళ్లి యజమానురాలైనటువంటి శారాయి చేతి క్రింద అణిగి ఉండు.
తద్వారా నీ సంతానము ఆశీర్వదింపబడుతుందని చెప్పి మరలా ఆమెను మంచి మార్గములో, ఆశీర్వాదకర మార్గములో నడిపించాడు దేవుడు. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీవు కూడా సొంత ఆలోచనతో నీకు ఇష్టమైన, నీకు నచ్చిన దారిలో నువ్వు వెళ్దాము అని ఆలోచిస్తుంటే అది నీకు శాపాన్ని మిగులుస్తుందేమో, నిన్ను పాపపు వైపుకు నడుపుతుందేమో అని ఆలోచించు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నీవు ఫలించాలని కోరుకుంటున్నాడు. మరలా తిరిగి ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. ఆయనతోనే ఉంటేనే నీవు అభివృద్ధి చెందగలవు. ఆయన క్రింద విధేయత కలిగి జీవిస్తేనే ఆయన యొక్క మహిమను నీవు చూడగలవు అని చెబుతున్నాడు. కాబట్టి దేవునితోనే ఉండు, దేవుని వైపు మాత్రమే చూడు, నీవు ఆశీర్వదింపబడతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవు, ప్రేమామయుడువయ్యా, కృపామయుడు తండ్రి. అయా అద్వితీయ దేవుడవు నాయనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అవును ప్రభా, హాగరు అరణ్య ప్రాంతంలో ఉండగా హాగరును దర్శించి ఆమె తీసుకొని వెళ్తున్నటువంటి నిర్ణయము తనకు హాని చేస్తుందని ఎరిగి మంచి మార్గములో ఆమెను నడిపించి అభివృద్ధి పొందుకునేంత విధముగా ఆమెను మీరు ఆశీర్వదించారు తండ్రి. అవునయ్యా, ఈ రోజు నా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండి మీ సన్నిధిని విడిచి వెళ్తున్నటువంటి బిడ్డలు, మరి ప్రభా, లోకంలో ఆనందాల కొరకు వెళ్తున్నటువంటి బిడ్డలను బట్టి అయా మీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. మీరే ప్రతి బిడ్డకు సహాయం చేయండి. వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. అనారోగ్యముతో బాధపడుతూ వచ్చిన రోగము తగ్గక మరి తండ్రి అయా, మరి ఎందరైతే బిడ్డలు భయముతో, బలహీనతతో ఉన్నారో ప్రభా, దాని గురించే ఆలోచించుకుంటూ ఉన్నారు నాయన. అట్టి బిడ్డలను తండ్రి ధైర్యపరచండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యను యేసు నామములో కొట్టివేయండి. సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను కొట్టివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి. ముఖ్యంగా తండ్రి అపవాది క్రియలను వారి మధ్య లయపరచండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి వారి జీవితాన్ని పతనం చేసుకుంటుండగా ప్రభా అయా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి దయచేయండి. మీ యొక్క వాక్యమును బట్టి వారి యొక్క ప్రవర్తనను సరిచేసుకోవడానికి కృపను అనుగ్రహించండి. అయా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ జాబుకు వారు సెలెక్ట్ అవునట్లుగా మరి తండ్రి మీ యొక్క సహాయము, మీ యొక్క జ్ఞానము ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. అయా, ట్రాన్స్ఫర్ విషయంలో, ప్రమోషన్ విషయంలో ప్రభా మీరే బిడ్డలకు కార్యాన్ని జరిగించండి తండ్రి. వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. ఆ యొక్క తండ్రి సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. బిజినెస్ చేస్తున్న వారిని మీరు దీవించండి. వారి బిజినెస్ తండ్రి మీరే అభివృద్ధి పరచండి. ఆయా కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా ఉండునట్లుగా కృప చూపించండి. అధికారులందరికీ కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. సమయోచితమైనటువంటి జ్ఞానమును, వివేచనను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దైవజనులందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న పరిచర్యలో తండ్రి మీరే వారికి తోడై ఉండండి ప్రభా. అవును తండ్రి, మీ యొక్క పరిచర్య నిమిత్తము వారు పడుతున్న ప్రయాసరంతటినీ తండ్రి తీసివేసిన ఆయన వారికి తండ్రి సంతోషమును, సమాధానమును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. సంఘానికి క్షేమాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. మీరే శిరస్సై ఉండండి ప్రభా. అయ్యా, ప్రతి అవసరతను మీరు తీర్చండి అయ్యా. సువార్థికులను మీరు బలపరచండి తండ్రి. అయ్యా, వారు చేస్తున్న సువార్త పరిచర్యను తండ్రి మీరే దీవించండి ప్రభా. అదేవిధంగా నా ప్రభువా, అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా అయా వాద్యమాడే దేవుడవు నాయనా తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా అయా, మరి తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయ్యా.
సంతానము లేని బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థిస్తుండే వారికి సంతానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. సరిగా ఉంటుండగా తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో చేరి ఉన్నారో వారి ప్రతి మొరను మీరు ఆలకించి వారందరికీ సమాధానం అనుగ్రహించమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.